Hey guys, welcome to our channel Foodie Plate. I am back with one more what I eat in a day అండి. సో ఫస్ట్ అయితే మార్నింగ్ మీకు యాజ్ యూజువల్ తెలిసిందే నేను టీతో స్టార్ట్ అవుద్దని చెప్పి ఫస్ట్ వాటర్ తాగి నెక్స్ట్ అయితే టీ తాగుతాను. అందరూ ఏంటి ఫస్ట్ టీ తాగుతారా అనుకోకండి. ఫస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి అప్పుడైతే టీ తాగుతున్నాను. అది కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచే. దాని ముందు అయితే డైరెక్ట్ టీ తాగేసేదాన్ని. సో టీతో పాటు టిఫిన్ కింద అయితే ఉప్మా తినేసాను. ఈ ఉప్మా నాకు ఫేవరెట్. మీకు కూడా నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దెన్ 11కి అలా ఆకలేస్తే వాటర్ మిలన్ ఉంటే ఒక బౌల్ ఫుల్ ఆఫ్ వాటర్ మిలన్ పీసెస్ అయితే తినేసానండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సో వాటర్ మిలన్స్ దొరుకుతాయి కాబట్టి అది తిన్నాను. ఇప్పుడు వాటర్ మిలన్స్ అసలు లోపల ఇలా రెడ్ కలర్లో ఉండట్లేదండి, ఎక్కువ వైట్ కలర్లోనే ఉంటున్నాయి. అవేమో టేస్ట్ కూడా ఉండట్లేదు. అక్కడక్కడ ఇలాగ రెడ్లో దొరికి టేస్ట్ ఉన్నవి దొరుకుతున్నాయి. సో అది తినేసాక ఇంకా మధ్యాహ్నం లంచ్కి 12:30 1 అలా అయితే లంచ్ చేసేసాను. లంచ్కి వచ్చేసి ఈరోజు యాజ్ యూజువల్ వైట్ రైస్ అండ్ దెన్ పొటాటో అండ్ ప్రాన్స్ కర్రీ. ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసు ఇలా వండుకోవచ్చు అని? తెలియకపోతే కనుక మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేసాం, ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీస్ ఇది. అండ్ తర్వాత కొంచెం చికెన్ ఆవకాయ అయితే వేసుకున్నాను, చికెన్ పికిల్. మీలో చాలామందికి ఫేవరెట్ అయి ఉండొచ్చు చికెన్ పికిల్. నాకు కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ పికిల్స్. ఏంటి అన్నీ ఫేవరెట్ అంటున్నారు అంటే కొన్ని ఉంటాయండి, మరి ఏం చేస్తాం. అండ్ దెన్ వాటితో పాటు పెసరపప్పు పులుసు అండి. ఇది పెసరపప్పుతో చేస్తారు, ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. అండ్ లాస్ట్లో కర్డ్ అయితే కామన్ కదా, అది కూడా ఉంది. ఇంకా అది వీడియోలో చూపించలేదు, రొటీనే కదా అని చెప్పి. అండ్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. 3-4 ఆ టైంకి కొంచెం జ్యూస్ అయితే తాగాను. ఇదేంటి థమ్సప్లా ఉంది అనుకుంటున్నారా, కానీ థమ్సప్ కాదు, ఇది వచ్చేసి గ్రేప్ జ్యూస్. మాకు భీమవరంలో రామా ఐస్ పార్లర్ అనే చోట దొరుకుతుంది, ఎప్పటి నుంచో, మా చిన్నప్పటి నుంచి. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఒక హాఫ్ గ్లాస్ తాగేసాను ఈ సమ్మర్ హీట్ని తట్టుకోవడం కోసం. తర్వాత అయితే మా సిస్టర్ ఎగ్ బ్రోకలీ శాండ్విచ్ అయితే చేశారు స్నాక్ కింద. చాలా చాలా టేస్టీగా వచ్చింది, ఫస్ట్ టైం చేశారు అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం, పక్కా ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. స్నాక్ తిన్నాను కదా, ఇంకా హెవీ అయిపోయింది, సో ఏం తినకూడదు అని అయితే అనుకున్నాను. కానీ మా మదర్ వచ్చి పప్పు ఆవకాయ ఉంది, కొత్త ఆవకాయ తినొచ్చు కదా కొంచెం వేడివేడి అన్నంలో అన్నారు. ఇంకా ఆవకాయ అన్నాక ఆబ్వియస్గా టెంప్ట్ అయిపోతాం కదా, నేను కూడా అలాగే టెంప్ట్ అయిపోయాను. సో కొంచెం అన్నం కలిపి పెట్టమన్నాను. ఇంకా మా మదరే నీట్గా కలిపేశారు పప్పు ఆవకాయ విత్ ఫుల్ ఆఫ్ గీ వేసి. అమ్మ కలిపితే ఎంత టేస్ట్ ఉంటుందో అండి, మనం కలుపుకుంటే అంత టేస్ట్ రాదు ఎందుకో. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా అమ్మగారు కలిపితే ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటాను, అదేంటో నాకు తెలియదు. మ్యాక్సిమం నాకు తెలిసి అందరూ అలాగే ఉంటారనుకుంటా. సో వాటితో పాటు పాపడ్ వడియాలు కూడా ఉన్నాయి, సో అవన్నీ కలిపి కుమ్మేశానండి. అండ్ ఇంత తిన్నాను కదా, అయినా సరే మళ్ళీ మా మదర్ వచ్చి నిద్ర బాగా పడుతుంది, కొంచెం పాలు తాగు అన్నారు. సో చాలా లేట్గా పడుకున్నాను ఆ రోజు. సో 10-10:30 అలా అయింది. సో ఇంకా పాలు ఇచ్చారు, వేడి వేడిగా తాగితే నిద్ర పడుతుందని చెప్పి. సో లాస్ట్గా ఆ పాలు తాగేసి అయితే పడుకున్నాను. పాలు తాగాక నిద్ర అయితే నిజంగానే చాలా బాగా పడుతుందండి. అలాగే మీకు టిప్ అండి, ఎప్పుడైనా గొంతు బాగోలేదు, నిద్ర పట్టట్లేదు, కోల్డ్ కాఫ్ అలా ఉన్నాయంటే వేడివేడి పాలల్లో లైట్గా పసుపు వేసుకుని తాగండి, రిలీఫ్ ఉండి నిద్ర బాగా పడుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.